హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ లైఫ్ స్టైల్ అండ్ డైరీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీక్ మన ఛానల్లో ఏ షార్ట్ పోస్ట్ చేయలేదండి నేను, బికాజ్ నాకు హై ఫీవర్ ఉండింది. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి. ఇది లాస్ట్ వెడ్నెస్డే తీసిన వీడియో. సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తాను. సో నేనైతే నా మార్నింగ్ని జీరా వాటర్తో స్టార్ట్ చేస్తాను. ఎంటీ స్టమక్తో జీరా వాటర్ తీసుకుని ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత నేను జిమ్లో జాయిన్ అయ్యానండి వెయిట్ లాస్ కోసం. సో బిగినర్ లెవెల్లోనే వర్కౌట్స్ చెప్తున్నారు. జాయిన్ అయ్యి కూడా 2 డేస్ అయింది. సో 1 అవర్ వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఫ్యూచర్లో కూడా మన ఛానల్లో వెయిట్ లాస్ రెసిపీస్, వెయిట్ లాస్ వర్కౌట్స్ పోస్ట్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు నేను కలిసి వెయిట్ లాస్ అవుదాం, కలిసి వెయిట్ లాస్ రెసిపీస్ షేర్ చేసుకుందాము. సో ఆఫ్టర్ జిమ్ నేను ఇంటికి వచ్చి పూజ చేసుకొని, ఆ రోజు వెడ్నెస్డే కదండి, నేను నా హస్బెండ్ ఇక్కడ మహబూబ్ నగర్లో చాలా పెద్ద అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందండి కొండ మీద. సో ఇద్దరము అయ్యప్ప స్వామి కొండకెళ్ళి దేవుని దర్శించుకొని అక్కడే ప్రశాంతంగా అనిపిస్తుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. ఎందుకంటే టెంపుల్ కొండ మీద ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. మేము ఎవ్రీ వెడ్నెస్డే ఈ టెంపుల్కి వెళ్తాము. సో మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. నేను కొంచెం వీడియోనే తీసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మొబైల్ పక్కన పెట్టేసి ఆ వ్యూని, ఆ పీస్ఫుల్నెస్ని ఎంజాయ్ చేస్తాను. ఆఫ్టర్ దర్శనం ఇంటికి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో డైరెక్ట్గా లంచే చేద్దామని ఆ రోజు నేను అరటికాయ ఇగురు కూర చేస్తున్నాను. మీలో ఎంతమందికి తెలుసండి అరటికాయ ఇగురు కూర? మా ఇంట్లో అయితే చాలా ఎక్కువే చేస్తాము. మా అమ్మగారి ఇంట్లో, మా అత్తయ్య గారి ఇంట్లో కాదు. మా అత్తయ్య గారి ఇంట్లో వాళ్ళకి తెలియదు. సో అరటికాయ ఇగురు కూర తినేసాక నైట్కి వచ్చేసి కార్న్ సలాడ్ చేశానండి. థ్యాంక్ యూ, బాయ్.